నమస్కారం మిత్రులారా, నేను సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి పార్ట్ 2. ఈ పార్ట్ 1 వచ్చినప్పుడు ఒక మేబీ ఒక 3 విగ్రహాలు ఏమి ఉండే. ఇప్పుడు ఏమేమి మోడల్ విగ్రహాలు వచ్చినాయి, ఇంకా ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు అయితే అప్డేట్లు అయితే ఇస్తాను, వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ లొకేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. నా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి, ఓకేనా. మిత్రులారా, నేను సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి సుందర్ కళాకార్, ధూల్పేటలో సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎపిసోడ్ నెంబర్ 2 లోపల పోయి మాత్రం వర్క్ అప్డేట్ అయితే ఇస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని అయితే చూసుకుందాం. ఇది వచ్చేసి ఒక 10 వినాయకులు మొత్తం కలిపి ఒకటే ఫ్రేమ్లో అయితే ఉండడం జరిగింది. అది చూపిస్తాను మీకు. 10 వినాయకులు ఇక్కడ చూసింది కదా. ఫస్ట్గా ఈ హైట్స్ అంటే ఇక మీకైతే అన్ని భారీ భారీ గణేశులు. ఇంకా ఏంటంటే వీటి మధ్యలో ఏంటంటే మీకు కాబట్టి మీకైతే తెలుసు. అండ్ అలానే వాళ్ళ కలరింగ్ వర్క్ కూడా ఏ విధంగా ఉంటుంది అని అయితే తెలుసు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 10 వినాయకులు మాత్రం ఒకటే ఫ్రేమ్లో అయితే కనబడడం జరుగుతుంది. వచ్చే అండ్ అలానే కృష్ణుని కాన్సెప్ట్లో గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్న ఆశీర్వాదం చేయి అండ్ ఒకటి వచ్చేసి పారాస్ ముఖంలో కూడా ఎంత మంచి గ్లోయింగో. ఇంకా ఇలా కలరింగ్ వర్క్ అయితే మీ ప్రతి ఒక్కరికి అయితే తెలుసు కదా. ఇక్కడ చూసుకుందాం. ఇంకోటి వచ్చేసిందంటే టాటాయిస్ అక్కడికి వెళ్ళి వినాయకుడు వచ్చినట్టు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఏంటంటే స్టాండింగ్ గణేశులు అయితే ఉండడం జరిగింది. అంటే 10 కూడా ఉన్నాయి కదా, ఆ 10 కూడా దాంట్లో 9 విగ్రహాలు అయితే మాత్రం 8 విగ్రహాలు అయితే మాత్రం స్టాండింగ్లో ఉండడం జరిగింది. ఈ ఒక విగ్రహం బుద్ధుని కాన్సెప్ట్లో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అండ్ సరస్వతి అమ్మవారు అయితే గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో బొజ్జగణపయ్య చాలా నిండుగా అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్రహ్మ అండ్ విష్ణు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా బ్యాక్ సైడ్ పైన కిరీటం పైన మహాదేవుడు చూసింది కదా. మహాదేవుడు వచ్చేసి అర్ధనారీశ్వరం రూపంలో అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే సింహాసనం పైన అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది బొజ్జగణపయ్య. మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాం మీకైతే. ఒక చేతిలో చూసుకున్నట్టయితే తామిరపు, ఒక చేతిలో పారస్. ఆ గొడ్డలి కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో, చాలా చాలా డిఫరెంట్గా ఉంది. చూసింది కదా. ఇంకా ఐస్ పెయింటింగ్ కాకముందే ఎంత మంచి గ్లోయింగ్ ఉందో. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే అది చూడండి, సిట్టింగ్ పొజిషన్లో విష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసినట్టయితే నారదుడు, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు సిట్టింగ్ పొజిషన్లో. అండ్ ఇక్కడ చూడండి స్నేక్ బాడీ అయితే ఉండడం జరిగింది. గరుడువంతుడు కూడా ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఇంకా ఫినిషింగ్ వర్క్ మాత్రం కంప్లీట్ కావడం జరిగింది, చూసుకోవచ్చు. చాలా అలానే కిరీటం బ్యాక్ సైడ్న శ్రేష్నాగ్. అలానే మన బొజ్జకు చూసుకున్నట్టయితే స్నేక్స్ కూడా అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసిందిగా. అమ్మవారి ఫేస్లో కూడా మంచి స్మైలింగ్ ఫేస్ అమ్మవారికి. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన సరస్వతి అమ్మవారి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. గణేశుడు 4 హ్యాండ్స్తోని ఒక చేతిలో ఇట్లా చూడండి. ఇక్కడ వీణ, ఇంకా వీణ కూడా ఇంకా మొత్తం పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ నిన్న నైటే ఫినిషింగ్ వర్క్ కావడం జరిగింది. మొత్తం పచ్చిగా ఉన్నది విగ్రహము, దానికోసం ఇంకా వీణ అయితే పెట్టలేదు. మొత్తం అంటే సగం వీణ పెట్టింది, ఇంకా సగం వీణ పెట్టలేదు. అట్లా చూసుకున్నట్టయితే లడ్డు చెయ్యి. ఇక్కడ తొండం పైన కూడా ఋషులు అయితే ఉండడం జరిగింది. అండి, చూసింది కదా ఋషులు. అండ్ అలానే ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్. బ్యాక్ సైడ్న కూడా చక్రం అయితే రావడం జరిగింది. చూపిస్తాను చూడండి ఒకసారి మీకైతే. బ్యాక్ సైడ్న చక్రం, ఆశీర్వాదం చేయి కూడా బ్యాక్ సైడ్నే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా వచ్చేసి విగ్రహం ఏంటంటే కాన్సెప్ట్ విగ్రహం ఇది. ఈ కాన్సెప్ట్ విగ్రహం ఏంటిదంటే చూడండి. ఫస్ట్గా వచ్చేసి గణేశుడు వచ్చేసి ఏంటంటే బాలుని కాన్సెప్ట్లో ఇది పార్వతీమాత ఇట్లా బాలుని కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ పైన చూసింది కదా, పైన చూసుకున్నట్టు ఏంటంటే ఇది శివుడు మన వినాయకుని
తల తీసేసినప్పుడు ఇట్లా త్రిశూలం తిప్పేసి ఆ తల అనేది కట్ చేస్తాడు. ఆ కట్ చేసినప్పుడు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది వినాయకుడు. చూడండి, అయితే ఇది ఏంటంటే మన పార్వతీమాత ఏంటంటే స్నానానికి వెళ్తుంది అమ్మవారు. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉండమని వినాయకుడికి చెప్తుంది. వినాయకుడు అప్పుడు ఎట్లుంటాడంటే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అయితే అప్పుడు శివుడు వస్తాడు. శివుడు వచ్చి నేను లోపలికి వెళ్ళాలి అంటే లేదు లేదు మా స్నానం చేస్తానమ్మా వద్దని అంటాడు. వద్దన్నప్పుడు ఏంటంటే శివుడు ఏం చేస్తాడు, నన్నే నువ్వు పోనీ అని త్రిశూలం తిప్పి అయితే మాత్రం శిరస్సును తీసేస్తాడు అన్నట్టు. శిరస్సును తీసేస్తాడు. తీసేసిన తర్వాత పార్వతీమాత బయటికి వచ్చినాక ఇక్కడ ఉన్నాడు నా బాలుడు అంటే, ఇక్కడ నీ బాలుని శిరస్సు తీసేసిన అంటే అప్పుడు అమ్మవారుకును శివునికి మధ్యలో ఇట్లా అయితే అప్పుడు ఏమవుతుంది అంటే శివుడు తీసుకొచ్చి తలకాయ నందీశ్వరునికి చెప్తాడు. నందీశ్వరునికి మన నందీశ్వర మన ఏ ఏనుగు అయితే దక్షిణ దిక్కు పడుకొని ఉంటుందో అప్పుడు ఆ ఏనుగు తలకాయ పట్టుకరా అని అంటాడు. పట్టుకొస్తారు. పట్టుకొచ్చినాక అప్పుడు శివుడు వచ్చేసి ఏంటంటే ఇట్లా వినాయకునికి తలకాయ పెట్టడం జరుగుతుంది. ఇక చూడండి మొత్తం ఇక్కడ ఏంటంటే గణేశుడు ఇట్లా దండం పెట్టినట్టయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, మొక్కినట్టయితే ఉండడం జరిగింది. ఇది స్టోరీ అయితే కరెక్టో కాదో కూడా మీరైతే మాత్రం కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు చెప్తేనే కదా నాకు కూడా ఇంకా తెలుస్తుంది. అలానే మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ తబలా పైన అయితే నిల్చొని అయితే ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్ తబలా వాయించుకుంటూ ఉండడం జరిగింది గణేశుడు. ఇక్కడ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కూడా వీణ, ఒక చేతిలో శంఖం చూసింది ఆ గణేశునికి. అండ్ అలానే ఇంకోసారి కూడా మీకైతే గణేశుని అనేది మొత్తం చూపిస్తానా, చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ అయితే మాత్రం చూపించేస్తాను మీకు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ వస్తాను.